వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. రాజకీయ నాయకులు చాలా కబుర్లు చెబుతారు, కానీ ఆచరణలో మరో విధంగా వ్యవహరిస్తారు. ఎక్కువ మంది పొలిటికల్ లీడర్స్ వ్యవహార శైలి ఇలాగే ఉంటుంది. దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు తమ కొడుకులను కూతుళ్లను రాజకీయాల్లోకి తెచ్చారు. వారిని చట్టసభలకు పంపించారు. కొందరు మంత్రులయ్యారు, కొందరు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. ఎవరో కొద్ది మంది నాయకులు తమ సంతానాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించి మాట్లాడిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తన కుమారుడిని రాజకీయ రంగ ప్రవేశం చేయించారు. బీహార్ రాజకీయాల్లో సుశాసన్ బాబుగా పేరు తెచ్చుకున్న నితీష్ కుమార్ తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గలం విప్పుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన తన కుమారుడు నిశాంత్ కుమార్ను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. నిశాంత్ జేడీయూ పార్టీలో అధికారికంగా చేరాడు. ఇటీవలే నితీష్ కుమార్ అకస్మాత్తుగా రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే తాజాగా సీఎం నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ పొలిటికల్ అరంగేటం చేశాడు. నిశాంత్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ జేడీయూ పార్టీలో చేరారు. ఆదివారం మార్చి 8 పట్నాలోని జేడీయూ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లాలాన్, జేడీయూ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ సమక్షంలో జేడీయూ తీర్థం పుచ్చుకున్నాడు. జేడీయూలో చేరిక అనంతరం నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జేడీయూని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నాడు. గత కొన్నేళ్లుగా బీహార్లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తున్నప్పటికీ కావాల్సిన మెజారిటీ లేకపోవడంతో బీజేపీ సీఎం పదవి చేపట్టలేకపోతుంది. 2025లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయడంక మోగించిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. కానీ పొత్తులో భాగంగా జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంతో ఈసారి సీఎం పగ్గాలు చేపట్టాలని బీజేపీ భావిస్తుంది. బీజేపీ ప్లాన్ ప్రకారమే నితీష్ రాజ్యసభకు వెళ్తున్నారు. నితీష్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం కూడా సాగుతుంది. ఈసారి బీజేపీ నాయకుడే బీహార్ సీఎం పగ్గాలు చేపడతాడని వార్తలు వస్తున్నాయి. కాబట్టి నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నితీష్ కుమార్ తన కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తన కుమారుడిని అధికారిక కార్యక్రమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంచారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై ఆయన చేసే ప్రధాన విమర్శే వారసత్వ రాజకీయం. అయితే 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు, నితీష్ కుమార్ వయసు రీత్యా పార్టీని నడిపించే నమ్మకమైన వారసుడు అవసరమే అని భావన జేడీయూలో బలంగా వినిపిస్తుంది. ఈ కారణంగానే నిశాంత్ ఎంట్రీ ఇచ్చాడు. 50 ఏళ్ల నిశాంత్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. ఆయనకు రాజకీయాల కంటే ఆధ్యాత్మికత, సామాజిక అంశాలపై ఆసక్తి ఎక్కువని గతంలో సన్నిహితులు చెప్పేవారు. కానీ గత ఏడాది కాలంగా ఆయన నితీష్ కుమార్ వెంట బహిరంగ సభల్లో, పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నాడు. నిశాంత్ కుమార్ రూపంలో నితీష్ కుమార్ ప్రతిబింబాన్ని చూస్తున్నామని జేడీయూ నాయకులు ఇప్పటికే పొగడ్తలు ప్రారంభించారు. పార్టీ కార్యకర్తల ఒత్తిడి మేరకే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడని, ఇది నితీష్ కుమార్ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం కాదని పార్టీ నేతలు సమర్థించుకుంటున్నారు. నిశాంత్ కుమార్ రాజకీయ ఎంట్రీపై చాలా రోజుల నుంచే ప్రచారం అయితే జరుగుతుంది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించినప్పుడే ఈ ప్రచారం ఊపందుకుంది. గత ఏడాది డిసెంబర్లో దీనిపై స్పందించిన జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ రాజకీయ ప్రవేశంపై నిశాంత్ నిర్ణయం తీసుకుంటారన్నారు. నిశాంత్ పార్టీ కోసం పనిచేయాలని కార్యకర్తలు, మద్దతుదారులు కోరుకుంటున్నారని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ప్రతి ఒక్కరూ నిశాంత్ రావాలని కోరుకుంటున్నారు. మా అందరికీ నిశాంత్ పార్టీ చేరాలని ఉంది. ఇంకా ఆయన దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడు పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకోవాలని అన్నారు. నితీష్ కుమార్ తీసుకున్న కుమారుడి పొలిటికల్ ఎంట్రీ నిర్ణయంపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇన్నాళ్ళు వారసత్వ రాజకీయాలను తిట్టిన నితీష్ ఇప్పుడు తన కుమారుడిని తీసుకురావడం ఆయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఆర్జేడీ, ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల ప్రకారం జేడీయూలో నితీష్ తర్వాత సరైన నాయకత్వం లేకపోవడం, పార్టీని చీలికల నుండి కాపాడుకోవడానికి తన కుమారుడిని వారసుడిగా ప్రకటించడం తప్ప ఆయనకు మరో మార్గం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.